పరిశుద్ధుడా, ప్రేమైన యేసయ్య, మీకు వందనాలు ఆచరిస్తున్నాము తండ్రి. మరొకసారి నీ మందలో నన్ను చేసినందుకు మీకు స్తోత్రాలు. ఉదయకాలమున బేతేని సంఘములో, మరి మధ్యాహ్నకాల సమయంలో బారుకు సంఘములో నన్ను ప్రభా మీ నిలబెట్టుకొని వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రభువుల ద్వారా మీరు మహిమ పొందిన దేవుడు తండ్రి. ఇక ముందును ప్రభా మీరు మహిమకు అర్హుడు, యోగ్యుడైన దేవుడు. మీ నామాన్ని మహిమపరిచి గణపరుస్తున్నాము తండ్రి. ఇప్పుడు వాక్యంలోనికి వెలుచుండగా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి బిడ్డను ప్రభా ధైర్యపరచమని కోరుచున్నాం. నీ వాక్యమునైనా రెండంచెలు వాడిగల ఖడ్గము తండ్రి, ఎటువంటి మూలుగలైన విభజన శక్తి ఉందని గనక నీ శక్తివంతమైన వాక్యముతోనైనా ప్రతి ఒక్కరిని ప్రభు నింపి నడిపి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా నేను గట్టిగా అంటే గట్టి కొట్టలే. మీరు పరలోక రాజ్యానికి యేసుప్రభుతో చేర్చబడి అక్కడ బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా ఇక్కడికి ఎక్కి రమ్మని పిలిచినప్పుడు మీరు బహుమతులు తీసుకుంటుంటే చప్పట్లు కొడతారు. అక్కడ ఇక్కడ మీరు చప్పట్లు కొట్టలేదు అనుకోండి, దేవుడికి ఆడెవరు చప్పట్లు కొట్టరు. మనకు ఒక చెడ్డ అలవాటు ఏం తెలుసా? అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులకి బలి చప్పట్లు కొడతాం, విజిల్ వేస్తాం. వాడు బాత్రూమ్ కడతాడంటే చప్పట్లు కొడతాం, నీ బిడ్డ పెళ్లికి గిఫ్ట్ ఇస్తారంటే చప్పట్లు కొడతాం. తర్వాత నీ బాత్రూమ్ జ్ఞాపకం ఉండదు, నీ బిడ్డ జ్ఞాపకం ఉండదు. మీ పిల్లలకి స్కూల్ ఫీజులు కడతామంటే గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళు కొడతాం. అది యేసు ప్రభు, నీకు పరలోక రాజ్యంలో నేను నీకు ఒక మంచి ఇల్లు కట్టించాను, నువ్వు అవసరం ఎక్కువ. ఇల్లు అంటే చాలా, ఇటుక పిల్ల కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు, కానీ ఇల్లు అంటే మాత్రం సంబరం. అయితే ఆ ఇల్లు ఇటుకలతో కట్టిన ఇల్లు కాదంట, బంగారుతో కట్టిన ఇల్లు. ఎలాంటి ఇల్లు చెప్పండి చెప్పండి, ఎట్లా ఇల్లు? బంగారు గోడలు, బంగారు ఇటుకలు, వజ్రాలతో అమర్చబడి ఉంటుందంట ఆ ఇల్లు. ముత్యాలతో, ముత్యాలమ్మ అని పేరు పెట్టుకుంటుంది ఆయమ్మ. ఆయమ్మ ఒకటి కూడా ముత్యం ఉండదు. బైబిల్ ఉంది ఒక ముత్యాలమ్మ. ఒక ముత్యాలమ్మ గురించి బైబిల్లో ఉంది తెలుసా మీకు? సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం, జ్ఞానోక్తి 39వ అధ్యాయ 10వ వచనం. ಬೇಗ ಓದಬೇಕು. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 31 verse 10. ఇంతసేపా ముత్తలమ్మలు? ఎట్లా భార్య? ఎట్లా భార్య? అమ్మా, సంఘం అంటే ఆడోళ్ళే, ఆడోళ్ళంటే సంఘమే. అది ఏముండాలి సంఘానికి? మొగ్గలు కూడా చెప్పండి, ఏముండాలి చర్చికి? ఏముండాలా? మీకేముండాలా? మీకేముండాలా? మాట్లాడరు. అందమా గుణమా? మాట్లాడాలా? అందమా గుణమా? మీరు గుణం చూసి పెళ్లి చేసుకుంటారా, అందం చూసి పెళ్లి చేసుకుంటారా? మొగలు ಸಂತೋಷ ಎಂತ ಹುಡುಗಿ ಬೇಕಲೇ? ಅಪ್ಪ ನನ್ನಂಗೆ ಬೆಳ್ಳಗಿರಬೇಕು, ಕೂದಲ ಸ್ವಲ್ಪ ಉದ್ದ ಇರಬೇಕು, ಹಿಂದೆ ಸ್ವಲ್ಪ ಹೊಲ ಮನೆ ಗದ್ದೆ ಇದ್ರೆ ಬೇಸು,
ಅದು ಆಸೆ. ಅದೇನದು? ಆಸೆ ಇರಬೇಕು, ದುರಾಸೆ ಇರಬಾರ್ದು. అదే బైబిల్ ఏమంటుంది తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట అంటే కష్టం. సొలొమోను బలి చెప్తాడు అన్నమాట తెలుసా? నేను 10,000 మందిని చేసుకున్నాను, ఈ 10,000 మందిలో ఒక్కటైనా మంచిది లేదు. 10,000 మందిలో ఒక్కటైనా మంచిది లేదు. మంచిది వెతుకుతూ ప్రయాసపడితేని అయితే మంచిని ఒక పురుషునిలో కనుగొంటిని. ఎవరిలో? అందుకంటారు కదా, నా ప్రియుడు ధవళావర్ణుడు, అతి కాంక్షణీయుడు, రత్నావర్ణుడు, 10,000 మందిలో. ఎంతమందిలో? 10,000 మందిలో యేసు ప్రభు గుర్తించబడిన దేవుడు. ఆ దేవుని వాగ్దానం ఏం తెలుసా? నేను నిన్ను యుగ సమాప్తి వరకు ఎత్తుకొని ముద్దాడుదును. నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ బాధలలో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేసి ఎవడు చెప్పట్టు కొట్టాడు. అదే రాజకీయ నాయకుడికి ఏమన్నా చెప్పినాడు అనుకో, మీ స్కూల్ యూనిఫామ్ ఇప్పిస్తాను పిల్లలు చెప్తే పిల్లలు ఎందుకంటే చెప్పడు కొడతారు. స్కూల్ అంతా అయిపోయినాక ఏం సార్ అంటే, మర్చిపోయినాను తమ్ముడు అప్పుడు చెప్పిండి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లకి ఎప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో వాడు గెలుస్తాడో సోల్తాడో మనకేం తెలియాల. ఒక ఆయన అట్లే మన పిల్లల హాస్టల్ కాడ వచ్చి, ಏಯ್ ಎಲ್ಲರಿಗೆ ಹೊಸ ಚೊಂಬು ಹೊಸ ಪ್ಲೇಟ್ ಕೊಡಿಸ್ಬಿಡು, ಎಲ್ಲರಿಗೆ ಬಟ್ಟೆ ಬೂಟು ಕೊಡಿಸ್ಬಿಡಾನೆ. ಏಮನೆ ಕೊಡಿಸಿ ಬಿಡು ಅನೆ. ಇವತ್ತವರಿಗೆ ಕೊಡಿಸಿಲ್ಲ, ಬಿಡಿಸಿಲ್ಲ, ಕೊಡಿಸಿಲ್ಲ, ಬಿಡಿಸಿಲ್ಲ. ಅವನು ಕೊಡಿಸ್ತಾನೆ ಬಿಡ ಅಂತೇಳಿ ನಾವೇನು ಅವನ ಹಿಂದೆ ಹೋಗಿ ಅವನಿಗೆ ಬಾಲ ಹಿಡ್ಕೊಂಡು ತಿರ್ಗಾ ಅಭ್ಯಾಸ ನಮಗಿಲ್ಲ. ಯಾಕಂದರೆ ನಮಗೆ ಕೊಡ್ತೀನಂತ ಹೇಳಿದ ಆತ ನಾವು ಕೇಳುವುದಕ್ಕಿಂತಲೂ ಬೇಡುವುದಕ್ಕಿಂತಲೂ ಅತ್ಯಧಿಕವಾಗಿ ಕೊಡುವಾತನು ನಮ್ಮ ದೇವರು. ಆ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ, ಆ ದೇವರ ಸ್ವಾಸ್ಥ್ಯವಾಗಿ, ಆ ದೇವರಿಗೆ ಇರುವಂಥ ಆ ಒಂದು ಬಾಧ್ಯತೆಯನ್ನು ಆತ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చేయు దేవుడు మన దేవుడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, నాకు ఆ మాట చాలా ఇష్టం. మనం ఏం అడగాలో తెలియదు, ఎందుకు అడగాలో తెలియదు చాలా మందికి. కొంతమందికి దేవుడిని ఏం అడగాలో తెలియదు, అడిగిందే అడుగుతారు. ప్రభా నాకు ఇల్లు, ప్రభా నాకు ఇల్లు, ప్రభా నాకు ఇల్లు, ప్రభా నా ఇల్లు ఇస్తే కూడా నాకు ఇల్లు ప్రభా, ఇల్లు ప్రభా. అందుకే ఇంటికి ఇల్లు, పొలానికి పొలము, స్థలానికి స్థలము చేర్చుకున్న వాళ్ళారా మీకు శ్రమ. నేను మొన్న టీవీలో చూస్తుండే, ఒకడు కొప్పలలో ఒక చిన్న పల్లెటూరులో, వాడికి ఇంకా పర్మనెంట్ జాబ్ అవ్వలేదు. P1 ఏం పని వాడు చేసేది? P1 అంటే ఈడ ఫైలు ఆడ పెట్టేది, ఆడ ఫైలు ఈడ పెట్టేది, టీ తెచ్చేది, కాఫీ ఇచ్చేది వాడి పని. వాడి జీతము 15,000 అంట, అంటే రోజుకి 500 రూపాయలు. నాకు ఆశ్చర్యమైపోయి వాడిని చూసినతోనే 40 ఇండ్లు ఉన్నాయంట వాడికి, అన్నీ 3 అంతస్తుల బిల్డింగ్లే. 40 ఎకరాల చేను ఉందంట. 150 1 కేజీ 250 గ్రాములు, 1 కేజీ 250 గ్రాములు బంగారు ఉందంట. డబ్బులు కట్టలు కట్టలు ఉన్నాయంట. వాడి పనేమి మళ్ళీ ఆటిని సంపాదించినాడు వాడు. వాడు P1 ఎంత సంపాదించుంటే వాడి పైన క్లర్క్ ఎంత సంపాదించాలా, ఆ క్లర్క్ పైన ఆఫీసర్కి ఎంత సంపాదించుండాలా, మళ్ళీ వాళ్ళు ఏం పని చేసి సంపాదించాలా. సంపాదించినాడు, సంతోషంగా ఉన్నాడు, దొరికినాడు దొంగ, ఇప్పుడు జైల్లో ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు అందుకే బైబుల్ అంటే అన్నమాట నాకు చాలా ఇష్టం అన్నాడు తెలుసా, దేవుడు ఇచ్చునది, వారు తీసుకోండి, దేవుడు ఇచ్చున్నది మనసుకు తృప్తినిస్తుంది, మనము సంపాదించుకునేది మనకి దుఃఖాన్ని కలిగజేస్తుంది. చాలా మందికి దురాశ గర్భము ధరించి పాపమును కనెను, పాపము పరిపక్వించి మరణమును కనెను, ఆ మరణము మనుష్యుని నిత్య నరకమునకు తీసుకుని పోతుందంట.
ఇవన్నీ ఏం తెలుసా? శరీర సంబంధమైన ఆలోచనలు.